నియమావళికి కొన్ని సవరణలు చేయాల్సిందిగా శ్రీ పర్చూరి అశోక్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ పార్టీ దశ దిశ నిర్ణయించే అధినాయకత్వానికి, వాళ్ళకి బలమైన కార్యకర్తలందరికీ కూడా ఈ మహానాడు సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు. మన పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే దానికి 2 కారణాలు. 1 బలమైన కార్యకర్తలు, 2 ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న మన పార్టీ నియమావళి అంటే బైలాస్. అయితే 40 సంవత్సరాల నుంచి ఈ బైలాస్లో బూత్ కన్వీనర్ దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పార్టీని బలపరుచుకుంటూ, పార్టీని నడుపుకుంటూ విజయాలు అపజయాలు అన్నీ కూడా చూసినా కూడా పార్టీ 43 సంవత్సరాలు మనగలిగిందంటే దానికి బలమైన కారణం మన నియమావళి. భారతదేశానికి రాజ్యాంగం ఎంత విలువైందో పార్టీలకు కూడా నియమావళి అంత అవసరం. మరి నాకు తెలిసి నేను ఉద్యోగ సంఘాల్లో చేసినప్పుడు కానీ తర్వాత కానీ చాలా పార్టీల యొక్క నియమావళిలో అది రాసిన వాళ్ళకి తప్ప రెండో వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఏదైతే నియమావళి ఉందో ఇది గతంలో 2021లో ఆఖరిగా మార్పు చేయడం జరిగింది. అది కూడా జిల్లాలని పార్లమెంటు స్థాయి వరకు తీసుకొచ్చినప్పుడు జిల్లా కమిటీల బదులు పార్లమెంటు కమిటీలు అనే ఒక అంశాన్ని తీసుకురావడం కోసం మరి మార్పు జరిగింది. మరి ఇవాళ కాలానుగుణంగా అంటే పార్టీ కోటి మెంబర్షిప్ వచ్చింది, బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కమిటీలు ఉన్నా కూడా మరి తిరుపతి ఎలక్షన్లో మనం కొత్తగా ప్రవేశపెట్టిన క్యూబ్స్ అంటే క్లస్టర్, యూనిట్, బూత్, మరి కొత్తగా కుటుంబ సాధికారత, దీన్ని పార్టీ నియమావళిలో చేర్చి వాళ్ళను కూడా ఒక చట్టబద్ధమైన నాయకత్వాన్ని, చట్టబద్ధమైన పరిపాలనలో వాళ్ళని భాగస్వాములు చేయడానికి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ మహాసభలో పార్టీ నియమావళిని మార్పు చేయాలంటే మహాసభ, పాలిట్ బ్యూరోకి అధికారం ఉంది. కాబట్టి ఇవాళ ఏదైతే మనం తిరుపతిలో ఒక ప్రయోగం చేసి ఇప్పటికే మనం ఏదైతే క్లస్టర్, యూనిట్, బూత్ అలాగే కేఎస్ఎస్ మీ అందరికీ తెలిసిన విషయమే, వీటిని చట్టబద్ధం చేయాలని చెప్పి మరి వాటిని మన పార్టీలో ఉన్న మొత్తం బైలాస్లో 20 అధికరణలో 5వ అధికరణలో వీటిని ప్రవేశపెట్టి వాటికి సంబంధించిన మరి పరిపాలనా అంశాలన్నీ కూడా రాబోయే పాలిట్ బ్యూరోలో పెట్టి ఈ సవరణలకి మరి సభ ఆమోదించవలసిందిగా మరి సభ ద్వారా నేను ప్రవేశపెడుతున్నాను. అలాగే ఈ నియమావళిలో ఈ కాలానుగుణంగా పార్టీ అభివృద్ధి చెందింది, పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కూడా ఎన్నో మరి అవకాశాలు ఇవ్వాలని, దాన్ని కూడా పార్టీ నియమావళిలో చట్టబద్ధంగా చేయాలని చెప్పి ఆలోచన ఉంది. వీటన్నిటిని కూడా మరి రాబోయే పాలిట్ బ్యూరో సభలో కానీ లేదంటే వేరే ప్లాట్ఫామ్ మీద కానీ దీనికి ఒక కమిటీని వేసి ఈ నియమావళిని మనకి అనుకూలంగా కార్యకర్తలకు బలం చేరికే విధంగా పార్టీని ఎప్పుడు విజయ పందాలో తీసుకెళ్లే విధంగా మార్పులు చేసే విధానాన్ని కూడా మన పార్టీ తేబోతుంది. మరి అప్పటి వరకు ఇప్పటికే మన గ్రౌండ్లో ఏదైతే ఈ క్లస్టర్, యూనిట్, కేఎస్ఎస్ మరి బూత్ ఈ సెటప్ ఉందో, క్యూబ్స్ అని మనం పిలుస్తున్నాం, దాన్ని చట్టబద్ధం చేసే విధంగా పార్టీ నియమావళిలో మార్పులు చేయాలనే తీర్మానాన్ని ఈ సభ ముందు నేను ప్రవేశపెడుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మహాసభకి నాయకత్వానికి నేను మనస్ఫూర్తిగా అభినందనతో సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ అశోక్ బాబు గారు. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. మరో ప్రధానమైనటువంటి వక్త మన ముందుకు రాబోతున్నాడు. దయచేసి 2 నిమిషాలు
ప్రశాంతంగా కూర్చోవాలని చెప్పి కోరుతున్నాను. యువతరం శిరమెత్తితే, నవతరం గళమెత్తితే ఈ లోకమే మారిపోదా, ఈ చీకటే పారిపోదా అనే స్ఫూర్తితో కార్యకర్తల్లో చైతన్యాన్ని రగిల్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దిన తెలుగుదేశం సేనాని కార్యకర్త కాల్లో ముళ్ళు కూర్చుంటే నా చేత్తో తీస్తాను అనే ఆలోచన చేసేటువంటి మనసున్న వ్యక్తి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిర్బంధాలను బద్దలు కొడుతూ ప్రజల కష్టాలతో మమేకమవుతూ పేదలకు బాసటగా నిలుస్తూ రాష్ట్రం మొత్తం యువగళం పాదయాత్రతో నాటి పాలకులపై తొలి తిరుగుబాటు చేసినటువంటి యువ నాయకుడు. అడ్డంకులు ఎన్నైనా, అడ్డంకులు ఎదురైనా గమ్యాన్ని చేరనిదే వెనకడుగు వేయని పట్టు వదలని విక్రమార్కుడు. యువత కలలే తన లక్ష్యంగా మరల్చుకున్న నాయకుడు. మారుతున్న కాలంలో పార్టీలో మార్పులు అవసరమంటూ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నటువంటి నాయకుడు. తాత స్థాపించిన పార్టీని తండ్రి నడిపిస్తుంటే భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్న యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.